నేను చూస్తున్నాను గదా! కొన్ని కొన్ని రాసులు పుట్టుక చాలా బాగుంటదండి. అదృష్టంగా ఉంటది. వాళ్ళేంటంటే బ్రతికినంత కాలం రాజుల వలె బ్రతుకుతారండి. దేనికి లోటు లేకుండా. కొంతమంది పిల్లల కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఎంతో కష్టపడి, 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 కష్టపడి సంపాదిస్తారు. సంపాదించినటువంటి సొమ్ము దాంట్లో ఒక్క పైసా మిగుల్చుకోకుండా వాళ్ళకు కనీసం వాళ్ళు హ్యాపీగా తినకుండా గూడా దాచి, దాచి సంపాదించి పెడతారు. కానీ చివరికి ఏమైతదంటే నిజంగా కొందరికి పిల్లలు దాన్ని నాశనం చేసి పడేస్తారు. నేను ఎన్నో చూసాను. ఎన్నో అసలు. ఇట్లా కొన్ని కొన్ని జాతకాలు నా దగ్గరకొస్తుంటే అమ్మో! ఎంత ఇబ్బందులో ఉన్నారు. ఇలాంటి వాళ్ళను మనం తప్పకుండా బాగుపరచాలి అనే ఆలోచనలో నాకొస్తదండి. నేను ఒక 4 రాసులు చెప్తానండి. ఒక 5 రాసులు చెప్తాను. ఈ రాసులలో మీరు జన్మించారంటే సంపాదన బాగానే సంపాదిస్తారు. లగ్జరీగా బ్రతుకుతారు లైఫ్. ఫుల్ హ్యాపీగా ఉంటారండి వీళ్ళ జీవితం. అయితే వీళ్ళకి వాళ్ళ జీవితం హ్యాపీగా లేదు మా జీవితం అన్నటువంటి వారు నాకు తెలిసిందంటే వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం చాలా డౌన్ ఫాల్‌లో ఉంటది. అంటే 180 డిగ్రీస్ కంటే కిందనే ఉంటది నాకు తెలిసి. 270 డిగ్రీస్ పైన ఉన్నటువంటి వారు అసలు వాళ్ళంతా యుగ పురుషులు ఎవరు ఉండరండి. ఈ దేంట్లోనైనా ఎంజాయ్‌మెంట్ సూపర్‌గా అన్ని విధాలుగా చేస్తారు. మేష, సింహ, తుల, కుంభ, వృషభ ఈ 5 రాసులు గుర్తుపెట్టుకోండి. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని మంచి ఆల్టర్‌నేట్ చేసుకోండి. 270 డిగ్రీస్, 360 డిగ్రీ కోణంలో ఫిక్సప్ చేసినట్టయితే ఇటు యాస్ట్రాలజీ, ఇటు న్యూమరాలజీ 2 మెర్జ్ చేస్తాను. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను.